సార్వభౌమ దేశమైన వెనుజులాపై అమెరికా దాడి చేసి అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి న్యూయార్క్ జైలులో నిర్బంధించడం గర్హనీయం. ప్రపంచాన్ని దోచుకోవడమే తమ విధానమని, అందుకోసం ఎంతైనా తెగిస్తామని నిశ్చితంగా మరోసారి అగ్రరాజ్యం నిరూపించుకుంది. అమెరికన్ సామ్రాజ్యవాదం దుష్ట స్వభావంపై అంతర్జాతీయంగా నిరసన వెల్లువెత్తిన, అమెరికా పేరు ఎత్తడానికి భయపడిపోతున్న భారత్లోని మోడీ ప్రభుత్వం తీరు అభ్యంతరకరం. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేసి తన తైనాతీలను పాలకులుగా చేసి అక్కడి చమురు తదితర సహజ వనరులన్నీ దోచుకొని బ్రతుకుతున్న అమెరికా గోండాగిరికి అంతే లేకుండా పోతోంది. మధురో దంపతులను తక్షణం విడిచిపెట్టవలసిందే. విపత్తుగా మారిన అమెరికాపై ప్రపంచంతో కలిసి పోరాడవలసిన బాధ్యతను నెరవేర్చేలా మోడీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రతిఘటనే మార్గం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం.